వెల్కమ్ బ్యాక్. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ కే రకంగానైతే ఓట్లు సీట్లు వచ్చాయో అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల సంఖ్య సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. అనేక సర్వేలు కానీ స్పష్టంగా ఈరోజు నేను హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీ అయినటువంటి నేను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గమైనటువంటి సికింద్రాబాద్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. అనేక సర్వేలు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ ఎంపీలు 5 6 గెలిచినా కూడా లేక ఓడిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టమేమి లేదు, వచ్చే లాభం కూడా ఉండదు. గత 4 సంవత్సరాల 10 నెలలుగా చూశాము. ఈరోజు వెనక ముందు కలుపుకొని పార్టీ ఫిరాయింపులతో లెక్కిస్తే తెలంగాణలో 14+1 ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నారు ఎంపీలు, లోక్సభ ఎంపీలు. ఎందుకంటే మజ్లిస్ పార్టీ కూడా వాళ్ళే లెక్కేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత దారుసలాంకు తెలంగాణ భవన్ మారినా, తెలంగాణ భవన్కు దారుసలాం మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా మీరు ఈరోజు 14+ ఉన్నప్పటికీ ఏమీ లాభం లేదని మీరే చెప్తా ఉన్నారు, ఏమీ జరగలేదని మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలకు సంబంధం లేదు. టీఆర్ఎస్ ఎంపీలు ఏమీ చేయలేకపోతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిచినట్లయితే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు. ఈరోజు మేధావులు కూడా, విద్యావంతులు, యువకులు, ఉద్యోగస్తులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనకు